వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలిగిరి సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య. సూసైడ్ నోట్లో తన ఆవేదనను వ్యక్తం. అంగరంగ వైభవంగా తూర్పు తిరుమల శ్రీవారిని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో సొసైటీ కార్యాలయం సమీపంలోని ఇంట్లో బొట్టు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి కుమార్తెకు అత్త, మామ మరియు బావ వేధింపులు తీవ్రం అయ్యాయి. ఏడాదిగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ నోట్లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకుల అండదండలతో మా కుమార్తెకు అన్యాయం చేశారంటూ సూసైడ్ నోట్లో వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవాళ మన కలిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బొట్టా శ్రీనివాసరావు అనే వ్యక్తి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే అతను గతంలో వాళ్ళ అమ్మాయి ఉన్నట్టు వాళ్ళ వైజాగ్లో పెళ్లి చేసినట్టుగా వాళ్ళ అక్కడ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భార్య భర్త మధ్య విభేదాలు నడిచినట్టుగా దానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు దానికి సంబంధించి కొంచెం మనస్తాపానికి గురై ఇక్కడ చనిపోయినట్టుగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం కావలి ఏరియా పోలీస్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. బలభద్రాపురం గ్రామంలో తూర్పు తిరుమల వాసిగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ బ్రహ్మోత్సవాలు 24వ తారీఖున మంగళవారం సాయంత్రం నుండి అంకురార్పణతో మొదలయ్యి 2వ తారీఖు గురువారం సాయంత్రంతో ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజురోజుకి ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి తరలివస్తున్నారు. తిరుమల తిరుపతిలో జరిగినట్టు ఈ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఆలయ పూజారులు మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తారు. స్వామివారిని విశేష అవతారాలలో చూసి భక్తులు తరించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నల్లామిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 9 రోజులు కూడా భారీ ఎత్తున అన్న సమారాధన ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడడం జరిగింది. నా పేరు పెద్దింటి రామగోపాలకృష్ణాచార్యులు. ఇక్కడ బలభద్రపురం గ్రామంలో ప్రధాన అర్చకుల కింద ఇక్కడ చేయడం జరుగుతుంది. నేను ఇక స్వామివారు వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలతో పాటు అనేకమైన ఉత్సవాలు కూడా చేయడం జరుగుతోంది. ప్రతిరోజు స్వామివారికి శనివారం సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే సాయంత్రం వెంకన్నబాబు సేవతో కూడా స్వామివారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తిరుమలలో చేసినట్టే బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిన్న 24వ తారీఖు నుంచి చేయడం ప్రారంభించారు. బ్రహ్మోత్సవం అనగా మొదట బ్రహ్మగారిచే చేసిన ఉత్సవం అది తిరుమలలో. దాన్ని పురస్కరించుకుని దాన్ని మన ఇక్కడ బలభద్రపురం గ్రామంలో కూడా చేయడం జరుగుతోంది. ఇక్కడ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారికి అంకురార్పణ, ధ్వజారోహణ, మాడవీధుల్లో విశ్వక్షేణ వారి వాహన సేవలు, అలాగే స్వామివారికి నిన్న పంచామృతాభిషేకము అలాగే చేయడం జరిగింది. అదే స్వామివారికి విశేష పూజలు కూడా జరిగాయి. అదిగా ఈరోజు స్వామివారికి సన్నిధిలో స్వామివారికి ఎదురుగా హనుమత్ స్వామివారు శిలా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి స్వామివారి కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ
జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం అండి. మా గ్రామంలో 2014 సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనగా 10 సంవత్సరాల పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరపడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు రెండవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరపడం కూడా జరుగుతుందండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిందండి. మరి ప్రతి శనివారం వాడపల్లి అప్పన్నబాబు పెద్దాపురం పట్టణంలో బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయం వ్యవస్థాపకులు రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ రాజు మరియు సభ అధ్యక్షులు రాజశేఖర్ సింహ, ఇమ్మాన్యుయేల్ రాజు తనయుడు జానా మెజాస్ దాస్ ఆధ్వర్యంలో స్థానిక లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. పాస్టర్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ రాజు బైబిల్ వాక్యాల సందేశాన్ని క్రైస్తవ సోదరులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ నియోజకవర్గం టీడీపీ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తరపున పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు పాల్గొని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా మన స్వర్ణ దేవాలయం ట్రస్ట్ ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజసింహ గారికి, రాజశేఖర్ సింహ గారికి, పెద్దలు గౌరవనీయులు పెద్దాపురం పట్టణ ఎల్లప్పుడూ తోడుగా ఉండి మన పెద్దాపురమే కాదు మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే సూచనలు ఇచ్చేటువంటి విజనరీ నాయకుడు, క్రీడాకారుడైనటువంటి పెద్దల గౌరవనీయులు రాజా సూరిబాబురాజు గారికి, ఈనాటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నా చిన్ననాటి స్నేహితుడు సోదర సమానుడైనటువంటి ఇమ్మాన్యుయేల్ రాజు గారికి, వారి సతీమణి గారికి, అలాగే మా పులిమేరు గ్రామంలో మరి దైవజనులుగా ఉన్నటువంటి కృపమ్మ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు మీ అందరి కోసం, మనందరి కోసం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. క్రీస్తు గురించి చెప్పాలంటే నాకు ప్రపంచమంతా ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటూ మహాదేవుడు, మహాశక్తిమంతుడు భూమి ఆకాశములను కలుగు చేసిన సృష్టికర్త, మనలను కలుగు చేసినటువంటి మహానుభావుడు నరుడు చెడిపోయి పడిపోయి పాపములో ఉంటే నరుడను రక్షించడానికి దేవుడే నరరూపమెత్తి, ఏమెత్తమ్మా గట్టిగా, నరరూపమెత్తి మనుష్యుడుగా ఈ లోకానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు మన పాపముల విమోచన కొరకు. అందుకే ప్రపంచమంతా సంబరాలు, అంబరానికి అంటేలా సంతోషంతో ఈ పండుగను మనం చేసుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్. మన మధ్యకు అతిథులు యూత్ వారు చాలా చక్కగా ఉత్సాహంగా పాటలు పాడారు. దేవుడు వీరిని బహుగా దీవించును గాక. అమిత వాటిలో పాటలు పాడుతూ ప్రభునామాన్ని కనపరుస్తున్న మంచి గాయకురాలు, ప్రభు ఆమెకి ఇచ్చిన గొప్ప వరమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో కొన్ని పాటలు పాడతారు, అందరూ చప్పలు కొడుతూ ఏకీభవించారు.
మరి బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయం ఈ గ్రాండ్ క్రిస్మస్కి నన్ను కూడా ప్రేమతో ఆహ్వానించిన రెవరెండ్ డాక్టర్ ఇమానియల్ రాజ్ గారు అయ్య గారు, బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఒకసారి గట్టిగా చెప్దాం, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. రెండు చేతులు చెప్దాం ఒకసారి, హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ వేడుకల్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరి చిరకాల మిత్రులు మన రాజశేఖర్ సిన్హా గారికి, అదేవిధంగా మరి స్వర్ణ దేవాలయం పాస్టర్ గారు రెవరెండ్ ఇమాన్యుల్ రాజు గారికి, డాక్టర్ ఇమాన్యుల్ రాజు గారికి, వారి తనయుడు జాన్ మోజిద్ దాస్ గారికి, వేదికపై ఉన్న మరి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు తుమ్మల రామస్వామి బాబు గారికి, వేదికపై ఉన్న మరి లోదన్ హై స్కూల్ కరెస్పాండెంట్ గారు నల్లి మేడం గారికి, వేదికపై ఉన్న దేవజనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన క్రీస్తు ఆరాధకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మరి ఈ రోజున మరి డిసెంబర్ 25 ఒక ప్రత్యేకమైన దినం. ఏం చేతనంటే మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మరి ఇప్పుడే రాజశేఖర్ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్ టు ఇమేజ్ న్యూ. కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంకు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, కాకినాడ జిల్లా ట్రైనింగ్ డీఎస్పీ ఆర్ సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం వద్ద పెద్దాపురం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీహరిరాజు, డివిజన్ పరిధిలో ఉన్న సిఐలు సాధారణంగా స్వాగతం పలికారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. श्रीमान गार्ड आपका के लिए हाजिर है।
టూల్స్ వాడి అక్కడంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము, గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో చూసి దానికి తగ్గట్టుగా పోలీసు వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలను కంట్రోల్ చేస్తాం. ఎంత రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా ఈ డ్రోన్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళేసి మనుషులు ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆపరేషన్స్ ఇక్కడ జిల్లాలో రెగ్యులర్గా చేస్తున్నాం. సార్ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఏమన్నా పెరిగిందా తగ్గింది? క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి. మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత 6 నెలల్లో బాగా పెంచాము. ఈ సీసీటీవీస్ కానీ, డ్రోన్స్ కానీ, తర్వాత ఇంకా వేరువేరుగా అభివృద్ధి టెక్నాలజీని వాడి కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. సార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ గురించి ఇచ్చారు కదా, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు హెల్మెట్స్ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎస్పెషల్లీ పట్టణాల్లో, కాకినాడ పట్టణం కానీ, సామర్లపేట పట్టణంలో కానీ హెల్మెట్ లేకుండా కూడా కింద పడి దెబ్బలు తగిలే అవకాశము చాలా తక్కువ ఉంటుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, వన్స్ పట్టణం వదిలేసి వాళ్ళు గ్రామాలకు కానీ వేరే పట్టణానికి ట్రావెల్ చేసినప్పుడు, హైవే మీద విలేజ్ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు కింద పడిపోయేసి లేకపోతే వేరే వెహికల్స్ కుదరడం వల్ల డిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, పట్టణం నుంచి పట్టణంకు ట్రావెల్ చేసే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాం. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వాళ్ళకే సేఫ్ అని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. స్లోగా అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం. ఇది 2 విధాలుగా ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ 2 చేసి వాళ్ళు తప్పకుండా ప్రజల్లో హెల్మెట్ ధరించాలి, మన మంచికే అనే భావన వాళ్ళకి కలగజేస్తాం. ఈ సంవత్సరం ఈ జిల్లాలోనే 2 చోట్ల త్రిపుల్ మర్డర్స్ సంచలనం తెప్పించారు. అంటే దీనికి ఈ రాజకీయానికి ఇంకేనా ఉందా సార్? అంటే రాజకీయము అతను లేదండి. దాని మీద త్వరగా అనాలిసిస్ చేశాము. ఎస్పీ గారు కూడా 2 గ్రామాలకి విజిట్ చేసి అక్కడ పూర్తిగా అసెస్ చేశాము. ఏమంటే అక్కడ వ్యక్తుల మధ్య ఉన్న పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. అయితే పోలీసు వారికి కొన్ని సూచనలు చేశాం. ఇటువంటి గ్రామాల్లో ఇటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ మన దృష్టికి రాకపోవచ్చు. ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి పెట్టి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వాటిని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతోటి మాట్లాడి వాళ్ళు 107 కింద బౌండ్ చేయడం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య సాల్వ్ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనే భావనతోటి అందరు ఆఫీసర్స్, ఎస్పీలకు కానీ డిఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి కానిస్టేబుల్ కూడా కొన్ని గ్రామాలు అలాట్ చేసి ఆ గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని వెంటనే ఎస్ఐఆర్ దృష్టికి, సిఐఆర్ దృష్టికి తీసుకొచ్చి అవి సీరియస్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కాకుండా ముందే ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకొని ఆదేశించడం జరిగింది. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ అడ్డంగా మారిందని చెప్పి డిప్యూటీ సీఎం పదే పదే విమర్శిస్తున్నారు. దానిలో పోలీసు వైఫల్యం ఉందంటున్నారు. దాని మీద స్పెషల్ యాక్షన్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు 13 కేసులు కట్టారు. ఆ 13 కేసుల్లో ఒక ప్రత్యేక బృందం ఇన్స్పెక్టర్స్, ఒక 45 ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ పెట్టేసి దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడి నుంచి మీరు రైస్ వచ్చింది అన్నింటిలో కూడా రికార్డ్స్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దాంట్లో ఒక మిల్లులో పీడిఎస్ రైస్ దొరికితే దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసెస్ కూడా సిట్ వారికి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. సిట్ అధికారులతో కూడా సంప్రదింపడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు రికార్డ్స్ అప్డేషన్ అంతా జరుగుతూ ఉంది. త్వరలో దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం. అంటే పొలిటికల్ ఇంటెన్షన్ అంటారా లేకపోతే నిజంగానే అక్కడ దర్యాప్తులో ఉన్న అంశాలు నేను ఇప్పుడే మీకు చెప్పలేను. పూర్తి స్థాయి దర్యాప్తు అయిన తర్వాత మీకు వివరిస్తాను. ఇటీవల జరిగిన త్రిపుల్ మర్డర్ పెట్లపాలెంలో అది గతంలో కూడా అదే ప్లేస్ 2018లో కూడా పూర్తి గుడిసెలు కాల్చుకొని అలాగే కొన్ని నెలల క్రితం కూడా సానుకోట్ ప్లేస్లో వచ్చి కంప్లైంట్ చేసుకున్నారు గ్రామంలో పెద్దగా. దీన్ని పూర్తిగా పసిగట్టలేకపోయినా ఎస్పీ కానీ ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పి పూర్తిగా పలువురు ఆరోపిస్తున్నారు. అంటే సామర్లకోటలో మనం మర్డర్ జరిగిన దానికంటే ముందు అదే ప్లేస్లో జరిగింది. అదే ప్లేస్లో 18 సార్. 3 నెలల క్రితం నుంచి గొడవలు పడుతున్నారు. గ్రామంలో పెద్దలు కానీ దీన్ని స్టేషన్ వరకు కూడా వచ్చారు.
దీన్ని పూర్తిగా పసిగట్టలేకపోయేది ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగం అని చెప్పి పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే కుటుంబం చిన్నతనం అయిపోయింది, క్షతగాత్రులు ఇప్పటికీ కూడా తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ అయితే ఉన్నారు. దీనిపైన తదుపరి ఏమి చర్యలు ఏమంటారు? అది ఏదైనా ఉంటే దాంట్లో విచారిస్తామండి. ఆ ఇన్సిడెంట్ 18లో జరిగిన దాని మీద ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా గొడవ జరిగింది, అక్కడ ఏదైనా మా వాళ్ళ ఫెయిల్యూర్ ఉంటే ఎస్పీ వాళ్ళది కానీ లోకల్ ఎస్ఐది మేము విచారించి చర్యలు తీసుకుంటాం. అలాగే భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను, మా ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్తున్నాను, మాకు స్టేషన్లో పార్ట్ 4 రిజిస్టర్ ఉంటుంది, విలేజ్ హిస్టరీ షీట్స్ అని ఉంటాయి. దాంట్లో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఇటువంటి సంఘటనలు రాయాలి. చాలామంది ఎస్ఐలు, సిఏలు ఇటువంటి సంఘటనలు రాయాలి. రాయకపోవడం వల్ల ఏమవుతుంది, కొత్తగా వచ్చిన ఆఫీసర్ 2018లో ఇష్యూ జరిగినప్పుడు అక్కడున్న స్టాఫ్ ఎస్ఐ గారు మారిపోయి 2024లో వేరే కొత్త వాళ్ళు ఉంటారు. ఆ సంఘటనల గురించి వీళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అందుకనే రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ఆ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్డేట్ చేయాలి. సో దాని మీద కూడా మేము స్పెషల్గా ఇప్పుడు ఇన్స్పెక్షన్స్లో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అదే నేను చూస్తున్నాను. మీరు పాత ఇష్యూస్ మీరు రాస్తారు లేదా పోలీస్ స్టేషన్లో, సో వచ్చిన కొత్త అధికారికి ఆ పాత విషయాలు తెలిస్తే దాని మీద ఆయన యాక్షన్ తీసుకుంటాడు. లేకపోతే మళ్ళీ కొత్తగా అతనికి విషయం వచ్చినప్పటికీ లోపల ఏదో డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. దాని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ మేము రేంజ్లో కండక్ట్ చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి గ్రామంలో కృష్ణుడి వీధిలో గల 100 సంవత్సరాల పైగా వెలసిన యాదవుల కులస్తులైన మరుకుర్తి వారు ఆడపడుచు అయిన సత్తమ్మ తల్లి ఆలయం దినదిన అభివృద్ధిగా చెందుతూ వస్తుంది. మొదటిలో పూరిపాకలో ఉండే అమ్మవారు ఇప్పుడు ఆలయ నిర్మాణం జరగటం ఆమె ఆశీస్సులు అంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి గురువారం పునఃప్రతిష్ఠ చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, యువ నాయకులు మురారి, గ్రామ సర్పంచ్ జాస్తి వసంత్, సుంకపల్లి రమేష్, పాటంశెట్టి సూర్యచంద్ర మరియు ఎంపీటీసీ మతిపట్ల రామకృష్ణ, వెంపాటి రాజు అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజురోజుకి భూ ఆక్రమణల సంఖ్య పెరుగుతుంది. 2018వ సంవత్సరంలో శ్రీపాద శ్రీ వల్లభుని ఆలయ మార్గంలో ఉన్న ఖాళీ భూమిని రాజమండ్రికి చెందిన కె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కొనుగోలు చేశారని, అయితే ఆ ప్రాంతంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న దవులూరి గంగరాజు అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించుకుని కాకుండా స్థలంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయిస్తూ రుసుమును వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇటీవల కాలంలో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు భూమిని ఖాళీ చేయాలని సదరు గంగరాజును కోరినా సరే మాట వినకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యంగా రౌడీ మూకతో తమపై దాడి పాల్పడుతున్నారని, సదరు వ్యక్తి వద్ద ఈ భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ తాను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు. నా పేరు కె వెంకటేశ్వరరావు అండి. నేను 2018 సంవత్సరంలో పిఠాపురం గ్రామంలో ఒక సైట్ కొనుక్కున్నాను. ఆ సైట్ని మేము డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము సైట్లోకి వస్తే మా సైట్ని దౌలూరి గంగరాజు అనే ఒక ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దీన్ని ఆక్యుపై చేసి మా స్థలాన్ని కబ్జా చేసి తర్వాత ఇందులో ఊళ్ళో ఉండే వెహికల్స్ని, కార్లని ట్యాక్సీ స్టాండ్ కింద డైలీ ₹10 వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. మేము కొలతలు వేసుకుని ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము సైట్లోకి వస్తే మమ్మల్ని గ్యారేజ్ చేసి బయటికి గెంటేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వ్యవహారం అంతా చూసి మాకున్న డాక్యుమెంట్స్ అన్నీ చూపించిన వాళ్ళు సరైన స్పందన లేకుండా వ్యవహారం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ల్యాండ్ కబ్జాలు కానీ ఏమైనా జరిగితే సీరియస్గా తీసుకుంటాం అని చెప్పేసి వారు చేస్తున్నా కింద అధికారులు స్పందన ఏమి కానరావట్లేదు. నేను అప్పుడే 3 నెలల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు మా సైట్లో ఇంత గొడవ అవుతున్నా కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. మా సైట్లోంచి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి ఇంటేస్తున్నారు, కొడుతున్నారు, మా వాళ్ళని కొడుతున్నారు, మా గుమస్తాలను కొట్టారు. ఇంత దౌర్జన్యం జరుగుతుంది, పట్టపగల జరుగుతుంది. ఫర్దర్గా ఏంటంటే ఇలాంటి చోట్ల అధికారులు సరిగ్గా స్పందించకపోతే రేపు అన్న రోజున ఇప్పుడు ఈ కుర్రోళ్ళు ఇలా కొట్టుకుని ఎవరికన్నా ఏ హార్ట్ ఇంజరీస్ లేకపోతే ఇంకోటి ఏదైనా అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించినాయి అని చెప్పేసి ఆయన్ని అంటారు. అక్కడ ఆయనకి సంబంధం లేకపోయినా కానీ కింద పరిస్థితులు ఇలా ఉన్నాయి. అని చేత ఇది ప్రభుత్వ దృష్టికి కూడా రావాలని, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలన్నీ
ఒక విధంగా వాళ్ళు స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పాలకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసం ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ కార్యక్రమం భక్తుల గోత్రనామాలతో నిర్వహించారు. పానింగిపెల్లి సూర్యనారాయణ, సుదర్శనం, దశరథ రామాచార్యులు ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు గ్రామస్తులు సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సుదర్శనం, దశరథ రామాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. అనంతరం ప్రసాద వితరణ నిర్వహించారు. కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ నేడు ప్రజా దర్బారులో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కలిగిరి సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య. సూసైడ్ నోట్లో తన ఆవేదనను వ్యక్తం. అంగరంగ వైభవంగా తూర్పు తిరుమల శ్రీవారిని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి. డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి. హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి. లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి. టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి. డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి. గాజులపై VA 4% నుండి. హారాలు, నెక్లెస్లపై VA 7% నుండి. ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.